అండి నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను పుంగనూరు దగ్గర ఉన్న రాజుపల్లి అనే గ్రామానికి వచ్చానండి. ఇక్కడ విజయ్ కుమార్ అనే రైతు డ్రాగన్ ఫ్రూట్ పంట వేశారు. ఇక్కడికి వచ్చాం కదండి రాజుపల్లి దగ్గరికి. సో లోపలికి వెళ్ళి పంట ఎలా ఉందో చూసుకుందాం రండి. ఇక్కడ చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడిప్పుడైతే పంట అయితే మొదలైందండి. సో ఇక్కడ వచ్చి మీరు చూసుకుంటే రెడ్ డ్రాగన్ ఇప్పుడే వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అయితే కాసిందండి. ఇది అయితే పింక్ కలర్ లో ఉంది. సో ఇవి వచ్చి రకాలు దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది. ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చి పింక్ కలర్ లో వస్తుందండి. సో పింక్ కలర్ లో వచ్చి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్ హెల్త్ కి మంచిది అంటారు. సో బోన్ హెల్త్ కి మంచిది అంటారు. అదే ఇమ్యూనిటీ కూడా మంచిది. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్ ఉంటే వాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి ఇది. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి ఒకసారి పంట చూసుకుందాం రండి. సో ఇక్కడ కూడా మీరు మొత్తం ఈ వ్యూ చూసుకుంటే కూడా ఇప్పుడిప్పుడైతే పంట ఇప్పుడిప్పుడే వస్తుందండి. సో ఇది కూడా వచ్చి ఇప్పుడే చూడండి, ఇది ఇది ఇప్పుడే వచ్చిందండి పూత. సో ఇది ఎలా ఉంటుందంటే నైట్ అయితే మనకు తామర పువ్వు తెలుసు కదండి, తామర పువ్వు లాగా విడుచుకుంటుంది. ఇది మళ్ళీ ఎండ కాసే పొద్దుకి మొత్తం ముడుచుకునేస్తుందండి. పంట చూసుకున్నారు కదండి. సో ఇక్కడ చూసుకుంటే ఇవి వచ్చి ఒక రకమే వేసారండి. దీంట్లో మొత్తం వచ్చి ఇది 2.5 ఎకరాల పంట వేసారని రైతు చెప్పారు. ఇది వచ్చి అమెరికన్ బ్యూటీ అని చెప్తారండి. ఇది వచ్చి మనకి పింక్ కలర్ లో వస్తుందని చెప్పారు. సో పింక్ కలర్ బెనిఫిట్స్ కూడా మీకు చెప్పుకున్నాం కదండి. సో మనకి ఇక్కడ విజయ్ కుమార్ అన్న రైతు ఉన్నారు. సో ఆయన మాటల్లోనే ఇంకా మనం విషయాలు తెలుసుకుందాం పదండి. ఆయన బాగున్నారన్న? బాగున్నాను. హాయ్, మీ పేరేనా? విజయ్ కుమార్. ఎవరండి అన్న? రాజుపల్లి మాది. అది మీరు డ్రాగన్ ఫ్రూట్ వేశారు కదన్నా. సో ఇది మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారన్న పంట? ఇది 3 years నుంచి చేస్తున్నాం. మీకు మొత్తం ఖర్చు ఎంత వచ్చిందన్న దీనికి? ఎకరాకి 5 lakhs అయింది. ఎకరాకి 5 lakhs వచ్చిందన్న. 5 lakhs. సో మీరు ఇది సీడ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారన్న? మనం బెంగళూరు నుంచి తెచ్చుకున్నాం, కర్ణాటక నుంచి. మొత్తం ఒక ఈ మొత్తం వేయాలంటే ఎంత సీడ్ కావాలన్నా? మొత్తం చేయాలంటే ఎకరాకి 400 poles పడుతుంది. 400 poles. 1600 plants పడుతుంది. మీకు ఇది లేబర్ ఈ ఖర్చు అంతా కూడా ఎంత వస్తాయన్న? అంతా మినిమం 1 lakh వరకు ఖర్చు అవుతుంది. మీరు ఇది డ్రాగన్ ఫ్రూట్ నాటుతారు కదా, నాటినప్పటి నుంచి ఇది పెరిగేకి ఎన్ని రోజులు పడుతుంది? 1 year పడుతుంది. 1 year పడుతుంది అన్న. 1 year పడుతుంది. సో మీరు దీనికి వాటర్ సప్లై అంతా బోర్ ఉందా లేకపోతే బోర్ ఉందా? సో ఇది ఈ సీడ్ వచ్చి ఏ రకం అన్న, ఎక్కడి నుంచి? పింక్, ఇది అమెరికన్ బ్యూటీ పింక్. ఇది అమెరికన్ బ్యూటీ పింక్. పింక్ ఇది అన్న. ఇది పంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి అన్న. ప్రాసెస్ ఏం లేదు బ్రదర్. ఫస్ట్ మేము 2.5 acres తీసుకున్నాము. ఇది లీజ్ ల్యాండ్. లీజ్ ల్యాండ్ తీసుకున్నాక ఇవి ఫస్ట్ దున్నిచ్చుకున్నాం బాగా. 2-3 సార్లు బాగా దున్నిచ్చి దుక్కయినాక పట్టేమంటే మళ్ళీ ఫస్ట్ పోల్స్ నాటుకున్నాము. మళ్ళీ టైర్ వేసుకున్నాము. మళ్ళీ కంబి వేసినాం, స్టీల్ కంబి. ఇది 16 mm రాడ్ వేసి మళ్ళీ కూసానికి 4 చెట్లు నాటుకున్నాం. 4 చెట్లు నాటుకున్నాక డ్రిప్ లైన్ బిగించినాం. వరుసగా డ్రిప్ లైన్ మొత్తము. దీనికి క్యాపులు బిగించినాం, వాటర్ సప్లై క్యాపులు. ఇది 1 year అయిన తర్వాత క్రాప్ వస్తుంది. ఈ విధంగా ఇది ఫ్రూట్. ఇది ఇప్పుడు 3 years అయింది. ఇది 3 years అయింది ఇప్పటికి. బట్ ఏమంటే ఇది అమెరికన్ బ్యూటీ పింక్. ఇది పింక్. బట్ దీంట్లో కలర్స్ వైట్ ఉంటాయి, పింక్ ఉంటుంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, అన్నీ వచ్చినాయి. మేము పింక్ మనం ఎక్కువగా సేల్ ఏమేమంటే పింక్కే డిమాండ్ ఎక్కువ ఉంది. పింక్ తీసుకున్నాం. సో మొత్తం మీరు ఇది ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు? ఇక్కడ నియర్ మనకి తిరుపతి, చెన్నై, మన బెంగళూరు ఎక్కువ ఉందో బెంగళూరుకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఇది మొత్తం ఇది పంట వస్తే మీకు ఎన్ని కేజీలు వస్తుంది అన్న, ఎన్ని టన్నులు వస్తుంది ఇది పంట? ఇది ఎకరాకి వచ్చి మినిమం 5 tons 10 tons అవుతుంది. మనం ఎంత సేంద్రియ ఎరువు వేస్తామో అంత క్రాప్ వస్తుంది. మనం చెప్పే బట్టి కాకుండా 10 టన్నులు 20 టన్నులు చెప్పే కాకుండా మనం ఎంత ఎరువు వేస్తామో, సేంద్రియ ఎరువు, తిప్ప ఎరువు, గొర్రె ఎరువు, ఈ విధంగా ఎరువు వేస్తామో అంత క్రాప్ దిగుబడుతుంది. అంటే మనం దాన్ని ఎంత బాగా చూసుకుంటే పంట కూడా మనకు అంత దిగుబడి వస్తుంది. దీంట్లో కూడా మామూలుగా ఎక్కువ వానలు వచ్చే స్పాయిల్ అవుతుంది చెట్టు. ఎక్కువ లిమిటెడ్ గా ఉండాలా. ఎక్కువ ఎండాకాలంలో కూడా చెట్టు స్పాయిల్ అవుతుంది, అది చూసుకోవాలా. దానికి సో మామూలుగా నార్మల్ గా కెమికల్ మందులు కొడతా ఉండాలి. ఇవి ఎకరాకి ఎన్ని చెట్లు పడతాయన్న? ఎకరాకి వచ్చి 400 poles అంటే 1600 పడుతుంది. 1600 చెట్లు పడతాయి ఒక ఎకరాకి. దీనికి గ్యాప్ ఎంత వేసుకోవాలి ఒక చెట్టుకి? చెట్టుకి గ్యాప్ వచ్చి 10 పెట్టుకున్నాము. 10 పెట్టుకున్నాము. ఈ డిస్టెన్స్ వచ్చి 10 ఉంది. 10 ఉంది. అప్పుడైతే మనకు చెట్టు కూడా బాగుంటుంది, బాగా గ్రోత్ గా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే దగ్గర వేసుకుంటారు. అప్పటి వరకు చూసుకుని టైలీస్ విధానము, ఈ విధంగా 2-3 రకాలు ఉన్నాయి చేసుకునే విధానం. ఎక్కువ ఈ ఫ్రీ ఎక్కువ పారేదానికి కూడా లేకుండా ఎక్కువ ఇది అయిపోయింది, అండలాగా అయిపోయింది. దీనికి పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాని ఖర్చు ఎంత వస్తుంది? అవి ఏమేమి వాడతారు? మనం పెస్టిసైడ్స్ అనేది ఎక్కువ వాడలేదు. ఎక్కువ దీనికి చీమలు ఎక్కువ వస్తుంటాయి. నీమ్ ఆయిల్, క్లోరోబోస్ చిన్నగా ఏమైనా ఉంటే స్ప్రే చేస్తా ఉంటాం అంతే. ఎక్కువ మనం ఫుల్ ఆర్గానిక్ ఏమైనా స్ప్రే చేసేది ఎక్కువ లేదు. ఫుల్ ఆర్గానిక్. ఏమన్నా అంటే తిప్పెరువు, గొర్రెరువు తప్పక ఏమన్నా అంటే చీమలు వస్తాయి ఫ్లవరింగ్ వచ్చినాక.
ఈ చీమలకి ఏమన్నా ఉంటే స్ప్రే చేసుకుంటాం నీమ్ ఆయిల్, ఏమన్నా మా నార్మల్గా క్లోరోపోబస్. సమ్మర్ టైంలో మాత్రం మామూలు సిమెంట్ మాత్రం ఇది వస్తుంది, అది స్ప్రే చేస్తాం. దీనికి కాయ వచ్చిన తర్వాత దీనికి మార్కెట్ రేట్లు అన్ని ఎలా ఉంటాయి అన్న? ఇక్కడ మనం రీసెంట్ గా ఒక షాప్ పెడతాము 3 years నుంచి. హోల్సేల్ గా ఇస్తాము. 100 రూపీస్, 150 రూపీస్ అట్లా హోల్సేల్ గా. ఇది 250 grams అబోవ్ ఉందనుకో 100 రూపీస్ అట్లా తీసుకుంటారు. బట్ మనకంటే మార్కెటింగ్ అనేది వాళ్ళ దగ్గర పోయినాక ఎక్కువ రేట్ గా ఉంటుంది. మన దగ్గర తీసుకునేది తక్కువ రేట్ తీసుకుంటారు, వాళ్ళు హోల్సేల్ గా వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి. మనం బట్ ఏమంటే దీనికి మన నియరెస్ట్ మార్కెట్లు వచ్చి బెంగళూరు, తిరుపతి ఎక్కువ హోల్సేల్ గా మనం అమ్ముతా ఉంటాం. మీరు ఈ పంట వేయాలంటే ఏమైనా గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ ఉంటుందా, లేదా మన నష్టము లాభం అంతా మీరే భరించుకోవాలా? అంతా ఉంది. ఇది ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ తరఫు నుంచి ఉంది, మనం దాన్ని తీసుకోలేము. లీజ్ ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి మనం తీసుకోలేదు, అట్లా ఉండిపోయింది. ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి అది లభిస్తుంది. అన్న ఫ్యూచర్ లో ఎవరన్నా మీలాగే ఇలా డ్రాగన్ ఫ్రూట్ పంట వేయాలనుకుంటే వారికి మీరు ఏమైనా సలహాలు ఇస్తారన్న? 100% సలహా ఇస్తాం. మనము ప్లాంట్స్ ఇస్తా అంటాము అందరికి. తీసుకోపోతే లాస్ట్ టైం 2, 3, 5 మెంబర్స్ తీసుకొని పోయినారు. ఇస్తాను రీజనబుల్ రేట్ గానే 25 రూపీస్ అట్లా ఇచ్చేస్తుంటాం ప్లాంట్. ఇంకేమన్నా కావాలంటే మా మార్కెటింగ్ ఏం ప్రాబ్లం లేదు. మీకు మార్కెటింగ్ సమస్య అనేది ఏ ఇబ్బంది ఉండదు. డ్రాగన్ ఫ్రూట్స్ లో మాత్రము ఏ ఇబ్బంది అయినా కూడా ఉన్నా కూడా ఎనీ టైం క్రాప్ వచ్చిన వెంటనే సేల్ అయిపోతుంది. మార్కెట్కి వేస్తే సేల్ అయిపోతుంది. ఎన్ని టన్స్ వచ్చినా కూడా మార్కెట్ లో అవైలబిలిటీ ఉంది, తీసుకుంటారు. సో చూసారు కదండి వీడియో. సో మీకు కూడా ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ వేయాలనుకున్నా లేదా ఏదైనా మొక్కలు కావాలనుకున్నా అన్న అడ్రస్, అన్న డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో పెడతానండి. సో మీరు కూడా అన్న కాల్ చేసి ఎవరైనా కలవాలనుకుంటే వచ్చి కలండి. థ్యాంక్ యూ అండి.